గరుడుడికి అప్పటికీ ఇప్పటికీ ఆ శక్తి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆయన అనుగ్రహిస్తే, ఆయన వేదం భగవానుని యొక్క వాహనం గరుడ దర్శనం అయిందనుకోండి, వేద దర్శనం అయినట్టు అద్భుతమైన దర్శనం. ఆతత పక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటాడు అన్నయ్య గారు భారతంలో. ఆయన రెక్కలు విప్పి వస్తుంటే వేదముల యొక్క నాదములు వస్తుంటాయి. ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చాడు. అందుకే గరుడ దర్శనం చాలు. అందుకే మీరు చూడండి, ఉత్సవాల్లో గరుడు వస్తే అదొక ప్రత్యేక ప్రతిపత్తి. ఇవాళ పద్మావతి అమ్మవారికి పంచమీ తీర్థ స్నానం జరుగుతుంటే గోవిందరాజస్వామి వారి గుడి దగ్గర నుంచి సారె బయలుదేరింది. ఇలా సారె ఏనుగెక్కి బయలుదేరిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో గరుడ పక్షి వచ్చి ఆ ఏనుగు మించి తిరుగుతూ ఆ సారెనంతటినీ చూసి గోవిందరాజస్వామి వారి గుడి శిఖరం మీదకి వెళ్ళి గోపురం కలసల పక్కన కూర్చుని ఆ సారె వంక చూస్తూ కూర్చుంది. గరుడ దర్శనం అంత గొప్పది. యజ్ఞయాగాదులలో కూడా అనుగ్రహించాలనుకుంటే గరుడు వచ్చి ప్రదక్షిణం చేసి పెడుతూ ఉంటాడు. అది అనుగ్రహ సంకేతం. కాబట్టి ఆయన ఈశ్వర భావనలు అందుకుంటూ ఉంటాడు. మహానుభావుడు గరుత్మంతుడంటే ఆయన పేరు ఉచ్చరించడం చాలు. కాబట్టి నా పాదములు చూస్తే గరుడు నిన్నేమి చేయడు, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అనేక మార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి నమస్కారములు చేసి ఈ కాళీయుని యొక్క సంతానము, భార్యలు, బంధువులు అందరూ కలిసి ఆ కాళింది మడుగుని విడిచిపెట్టి రమణక ద్వీపానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. కృష్ణ భగవానుడు అన్నాడు వాళ్ళు బయలుదేరిపోయే ముందు, నిన్నునే శాసించిన కథ నేడును రేపును మనమున చింతించి ప్రవచించిన మనుజులు నీ భయమును పొందరిందు విష విజయముతో. ఎప్పుడైనా సరే ఈ కాళీయమర్దనం అనబడేటటువంటి ఘట్టాన్ని ఉదయం వేళ కానీ సాయంకాలం ప్రదోష వేళ కానీ ప్రవచనం చేసిన, కాళీయమర్దనాన్ని విన్న, కాళీయమర్దనాన్ని చదువుకున్న వాళ్ళకి విషభయం ఉండదు. విషభయం ఉండదు అంటే ఇహమునందు వాళ్ళని పాములేమీ చెయ్యవు అని. అంటే నా ఉద్దేశం ఈ వీరి పుట్టలో చేతులు పెట్టమని కాదు, ఆపదలు రావు అని. రెండు, విష విజయముతో అన్న మాటకు అర్థం ఏమిటంటే కాళీయుడు ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు. అందుకే మనకి ఆధ్యాత్మికత యందు రెండు పాములు ఉంటాయి. ఒకటి మంచి పాము, ఒకటి చెడ్డ పాము. ఒకటి మంచి పాము, పాము ఒకటే, అది మంచి పాము, చెడ్డ పాము అంటారు. అందుకే మీరు చూడండి, నాగాభరణము లేకుండా దేవతలు ఉండరు. నాగ యజ్ఞోపవీతం అని నాగాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగకుండలధరం, పరమశివుడు నాగకుండలాలు పెట్టుకుంటాడు. అలాగే నాగ వడ్డాణం పెట్టుకుంటారు దేవతలు. ఇప్పటికీ ఎవరికైనా రాహువు కేతువు యొక్క దోషం జాతకంలో ఉన్న, శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉన్న అలాంటి వాళ్ళకి ఉపశాంతి కావాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏమిటి అంటే, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తి దేవాలయంలో నాగవడ్డాణం పెట్టుకుంటుంది. పడగ ఇలా ముందుకొచ్చి ఉంటుంది. వెళ్ళి ఒక్కసారి ఆ నాగవడ్డాణం పడగ వంక చూసొస్తే చాలు, గ్రహములు ఉపశాంతి పొందుతాయి. అంత శక్తివంతం జ్ఞానప్రసూనాంబ పెట్టుకున్న నాగవడ్డాణం పెట్టుకుంటారు. నాగం పాము శ్రీ మహావిష్ణువుకి శయనము, శ్రీ మహావిష్ణువుకి చాందిని గొడుగు. ఆయన ఒకసారి లక్ష్మణుడు, ఒకసారి బలరాముడు, ఇన్ని రకాలుగా అనుగమించాడు. పాము పైకి లేచిందనుకోండి, ఊర్ధ్వముఖ చలనం చేస్తే తేజస్సు ఓజస్సు అయిందని గుర్తు. తేజస్సు అంటే మనం తిన్న ఆహారంలోనే పరమేశ్వరుడు కొంత భాగాన్ని తేజస్సుగా మారుస్తాడు. నేను ఇప్పుడు వస్తూ మా రాఘవేంద్రరావుతో కారులో దాని గురించే ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఆ తేజస్సుగా నింపుతాడు శరీరంలో. దాన్ని రోహిణీ శక్తి అంటారు. రోహిణి అన్న పేరుతో దేవత ఏం చేస్తుందంటే అమ్మవారు దాన్ని తేజస్సుగా మారుస్తుంది. నేను మీకు తేలిగ్గా అర్థం అవడానికి అంతకన్నా నేను మాట్లాడకూడదు సభాముఖంగా, ఒక్క మాట చెప్తాను మీకు అర్థమైపోతుంది. ఒకడు ఒక పుష్పవాటిక వేశాడు, పోలెడన్ని పూల చెట్లు పెంచాడు కష్టపడి. సువాసనాభరితములైనటువంటి అనేక పువ్వులు పూసాయి. ఇప్పుడు ఆ పువ్వులన్నీ తెచ్చాడు. అందులో ఉన్నటువంటి సౌరభాన్నంతటినీ పిండాడు సువాసనని. ఒక 10 చుక్కలు అత్తర్ తయారైంది, మంచి సువాసనాభరితమైన అత్తర్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మురుగుడు గుంటలో పోశాడు అనుకోండి. ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం ఏమైంది? కష్టపడి భగవదర్పితమై మితాహారమై సాత్వికమైన ఆహారమును స్వీకరించి చేసిన సాధన చేత రోహిణీ స్వరూపంగా పరదేవత శరీరంలో తేజస్సుగా మారిస్తే దాన్ని గ్రామ్యమైన సుఖముల కొరకు అదుపు లేకుండా అధోముఖంగా క్షయం చేసుకున్న వాడిది
చెడ్డపాము అని సంకేతిస్తారు. ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది చెడ్డపాము అంటారు. అంటే తేజస్సు అధోముఖ క్షయం అయిపోయింది. అది ఎంతవరకు ఉపయుక్తమో అంతవరకే వాడాలి, సంతానోత్పత్తి కొరకు మాత్రమే, అంతవరకే. అది దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అదే సుఖం కింద వాడాడు అనుకోండి, తేజోక్షీణమైపోతాడు. అది నిలబెట్టుకున్నాడు అనుకోండి, తేజస్సు ఓజస్సు అవుతుంది. అందుకే ఉపనయనం చేస్తే పచ్చటి బట్ట కట్టి, కౌపీనం కట్టి, వర్ణాన్ని బట్టి చేతికి దండం ఇచ్చి బ్రహ్మచర్యాన్ని రక్షించడానికి కారణం అదే. కాబట్టి తేజస్సు ఓజస్సుగా మారితే పాము పైకి లేచిందని గుర్తు. ఈ ఊర్ధ్వముఖ చలనం చేసింది పాము అంటే గుర్తు ఏమిటంటే వాడు ఈశ్వరుడి వైపుకి ప్రయాణం చేస్తున్నాడు అని. కాబట్టి కాళీయుడు 101 పడగలు విషంతో నిండిపోయాయి అన్న మాటకి గుర్తు ఏమిటంటే తేజస్సు అంతా గ్రామ్యమై అధోముఖమై సంసారమునందు మగ్నమై అజ్ఞానమునందు వ్యవహరించింది. ఉన్న స్థానము భ్రష్టమైపోయింది. అందుకే పూర్వమైన జీవితం ధర్మచక్రాన్ని అతిక్రమించాడు. ధర్మచక్రమని ఈశ్వరుడు ఒకటి పెట్టాడు, అది తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు. ఆయనే దేవతల్ని పెట్టాడు, ఆయనే మనుష్యుల్ని పెట్టాడు. మనుష్యుడు కావలసినవన్నీ దేవతలు ఇస్తారు, వర్షం పడేటట్టు దేవతలు చేస్తారు. వర్షం వలన పాడి పంటలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి పదార్థాన్ని మొట్టమొదటి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుగా దేవతలకు ఇవ్వాలి. దేవతలు తిని తృప్తి పొంది వర్షం కురిపిస్తారు. వర్షం చేత పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకి కొంత ఇవ్వాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు. ఇది చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇందులో అతిక్రమించాడు అనుకోండి ఈశ్వర శాసనాన్ని, నేను అసలు ఇవ్వను పెట్టను అన్నాడు అనుకోండి, దేవతలు ఆగ్రహిస్తారు, ఉపద్రవం వస్తుంది, భూతము వ్యతిరేకమవుతుంది. అంటే చేతికొచ్చిన పంట కడుపులోకి వెళ్ళదు. అదే యజుర్వేదంలో ద్రాపే అంధస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అని. ఎందుచేత అంటే కటాక్షం లేదు లక్ష్మీదేవిది. పంట ఉంది, చేతికి రాలేదు, నేను అవలేదు. నాది వేరు, నేను అవడం వేరు. నేను అలా వెళ్ళిపోతూ ఉంటే ఎందుకైనా మంచిదని కమండలంలో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి, నదిలోని నీళ్లు నావి, ఇప్పుడు కమండలంలో పట్టుకున్నా. కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, ఇప్పుడు అవి నోట్లో పోసుకున్నా, ఏమైంది? నేనైంది. నది నాది నేను, ఈ మారే ప్రక్రియ అమ్మవారి అనుగ్రహం. ధర్మం లేదనుకోండి ఆవిడ నేనుగా అవనివ్వదు. అంటే పంట నేనవదంటే తినడానికి పనికిరాదు, నీటి పాలైపోదు. అంటే ధర్మచక్రం అతిక్రమింపబడుతోంది. ఎక్కడో దుర్బోధలు ఎక్కువైపోయాయి దేశంలో, సనాతన ధర్మమునకు వ్యతిరేక బోధలు ఎక్కువైపోయాయి. ధర్మ వ్యతిరేక బోధ ఎక్కువైపోవడం, ధర్మాన్ని విడిచిపెట్టడం ఎక్కువైపోతే దేవతల యొక్క అనుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి కాళీయుడు ఏం చేశాడు? గరుత్మంతుడికి ఇవ్వవలసినవి ఇవ్వడం మానేశాడు. ఇవ్వడం మానేస్తే ఏమైంది? అన్నీ వదులుకుని పారిపోయి రావాల్సి వచ్చింది. వస్తే ఏమైంది? ఇక్కడ మిగిలిన వాళ్ళని పాడు చేస్తూ అందులో పడున్నాడు విషంతో. ఇప్పుడు ఇది దేనివల్ల విరుగుతుంది? భగవంతుని పాదస్పర్శ చేత విరుగుతుంది. విరిగితే ఏమయ్యాడు? మళ్ళీ నిర్భయంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మం పాటిస్తాడు. భగవంతుని పాదస్పర్శ ఒక్కటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానమును విరగ్గొట్టి అమృతత్వమును నింపి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది. భక్తికి ధర్మమునకు అభేదం. అందుకే భక్తి అంటే కోటి బిల్వార్చన మంచిదే, కానీ భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? ఎంత నువ్వు ఈశ్వరుడికి తెచ్చావన్నది కాదు. ఎందుకని అంటే అవన్నీ ఈశ్వరుడివి. ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నావా అన్నది భక్తి. నాకు ఎంత పెద్దంచు పంచమ అబ్బాయి తీసుకొచ్చి పెట్టినవ్వండి తృప్తి ఉండదు. అంటే నా కొడుకు అటువంటి వాడిని కాదు, ఉదాహరణకు చెప్తాను. ఎందుకు తృప్తి పడను అంటే వాడు నేను చెప్పినట్టు బ్రతకట్లేదు అనుకోండి, నాకు వాడు ఎంత అంచు పంచి తెచ్చిన బుద్ధిహీనుడు, వాడు నేను చెప్పినట్టు బ్రతకడు, ధర్మం అక్కర్లేదు, వాడికి అసహ్యం ఇస్తుంది. అదే వాడు ధార్మికమైన జీవనం చేస్తూ నా చిటికిని వేలంత అంచు పంచి తెచ్చి నాకు ఇచ్చాడు అనుకోండి, పరమ సంతోషంతో నేను ఆ పంచ కట్టుకుంటాను. వాడు తెచ్చిన పంచకి సంతోషిస్తానా? నీ చెప్పినట్టు బతికితే సంతోషిస్తాను, నీ చెప్పినట్లు బ్రతికితే సంతోషిస్తాను. నా యందు కొడుక్కి భక్తి అంటారు. భక్తే ధర్మం, ధర్మమే భక్తి. ధర్మము అంటే ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుట. ధ్రియతేవా జనైరితి ధర్మం అని అవరకోశం. ఈశ్వరుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించి భక్తితో అమలు చేయడం ధర్మం. కాబట్టి ఇప్పుడు భక్తికి ధర్మానికి అభేదం. ఇప్పుడు భక్తి కలిగితే ధార్మికం అవుతాడు, ధార్మికమైతే ధర్మచక్రం తిరుగుతుంది, ధర్మచక్రం తిరిగితే లోకా సమస్తా సుఖినో భవంతు. ఇదిగో ఈ గాథ అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన కాళీయమర్దనంలో. కాబట్టి బాహ్యంలో కాళీయమర్దనం విన్నా కృష్ణానుగ్రహం కలుగుతుంది, ఆంతరమునందు దాని లీల వైభవం తెలిసినా ధర్మచక్రంలో ఇమడడంలో అర్థమవుతుంది. అందుకే ఒక మనిషి ఒక పని చెయ్యాలా చేయకూడదా,
ఒకదాన్ని బట్టే నిర్ణయం. అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా? చేసేయి. ధర్మం చక్రంలోకి ఇమడదా? చేయకు. ఇమడలేదు నువ్వు చేస్తే ఈశ్వరుడికి అసహ్యం వేస్తుంది. ఇముడుతుంది నువ్వు చేస్తే ఆయన సంతోషిస్తాడు. అంతే కర్మ యొక్క సిద్ధాంతం. కాబట్టి దీన్ని ప్రతిపాదించింది కాబట్టి కాళీయ మర్దన ఘట్టం అంత అద్భుతం. అంత గొప్ప ప్రార్థనా పద్యములతో కూడుకుని ఈశ్వర కారుణ్యమును ఆవిష్కరించింది కాబట్టి కాళీయమర్దనం అంతటి మహోత్కృష్టమైన ఘట్టం. అటువంటి ఘట్టం పోతన గారు దశమస్కంధంలో ఇచ్చారు మనకి. చక్కటి తెలుగు పద్యాల్లో ఇచ్చారు. సంస్కృతాన్ని ఆంధ్రీకరించి ఆ పద్యాలని చదువుకుని మనం ఆనందం పొందుతాం. నేను మీతో ఇందాక ఒక మాట అన్నా, ధర్మచక్రమునకు వర్షము పడుతుంది అని. అదే భాగవతంలో ఒక చోట ఇంకొక లీల. ఒక లీల పూర్తి చేసే ముందు ఆఖరణ ఏమన్నానో దాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకుంటూ ఉంటాను నేను. లేకపోతే ఏం చెప్పాలని ఇక్కడికి నేను ప్రిపేర్ అయ్యి రాను. ఒకటి చెప్పి దాని చివర ఏమంటున్నానో దాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకోవడం. కాబట్టి ఒకప్పుడు నందాదులు యజ్ఞం చేస్తున్నారు. కృష్ణుడు అడిగాడు, ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు? అసలు ఆ యజ్ఞం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు? ప్రీతి పొందితే మనకేమి ఇస్తారు? మరి అదే కదా ధర్మచక్రం. మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి. అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా మరి అడగడం ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. వర్షములకు అధిదేవత ఇంద్రుడు, పర్జన్యుడని పేరు. ఆయన అహంకరించాడు, ఇది నా స్వంతం అన్నాడు. నా స్వంతం అన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి, అది ప్రమాదహేతు. ఇప్పుడు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, కూతురు పెళ్ళికి కావలసిన డబ్బులు లేకపోనివ్వండి, ఓ బ్యాంకులో పనిచేసేటటువంటి క్యాషియరు సీట్లోకి వెళ్ళగానే ఓ 50 లక్షలు ఇస్తారు. అమ్మయ్య కూతురు పెళ్ళి అయిపోయినట్టే అంటే చాలా ప్రమాదం కదా. ఎందుకు అయిపోతుంది? సాయంకాలం వరకు కూర్చున్నది విత్డ్రాయల్ ఫాము అకౌంట్లో ఉన్నవాడికి ఇవ్వడానికి. విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాళ్ళందరికీ కాదు, అకౌంట్లో ఉండి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాడికి. అది చూడడానికి ఆయన ఉన్నది. ఆయన ఇచ్చేసాడు. ఇప్పుడు చిట్ట చివర 3 రూపాయలు మిగిలాయి అనుకోండి, ఆయన ఏడుస్తాడా? 50 లక్షలు పట్టుకొచ్చాను సాయంకాలానికి 3 రూపాయలు మిగిలాయి, నాకు కర్మ అంటాడా? లెక్కప్ప చెప్పి 3 రూపాయలు ఇచ్చి సంతోషంగా ముఖం రుమాలతో తుడిచి ఇంటిపోతాడు. ఒకవేళ 50 లక్షలు పట్టు కూర్చుంటే 2 కోట్లు వచ్చింది అనుకోండి చివరికంటే, కట్టేవాడు కూడా వచ్చాడని. ఇంకో రకమని కాదు నా ఉద్దేశం. డబ్బులు కట్టేవాళ్ళు కూడా వచ్చి డబ్బులు కట్టారనుకోండి 2 కోట్లు వచ్చి పొంగిపోతాడా? ఆహా ఇవాళ 2 కోట్లు వచ్చిందని అంటాడా? తనది అయితే కాదు, ఈశ్వరుడు అంటారు, బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు కాదు. అది జీవితంలో కూడా ఉండవలసిన లక్షణం. ఈశ్వరుడు మనకిస్తాడు, ఆయన ఇచ్చాడు, ప్రసాదంగా అనుభవించాడు. మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది ఇవ్వడం. ఈశ్వరుడి కంటే దేవతల కన్నా పైన ఈశ్వరుడు ఉంటాడు, ధర్మచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు దేవతలు సంతోషించి మళ్ళీ కురిపిస్తుంటారు వర్షాన్ని. కాబట్టి మనం ఎందుకు ఈ యాగం చేయాలి, వాళ్ళు ఏమిస్తారని అడిగితే ఆయన ఎందుకు అడిగాడంటే ఇంద్రుడికి అధికారం ఇచ్చాడు, బ్యాంకులో క్యాషియర్కి ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయనదా వర్షం కురిపించే అధికారం, ఈశ్వరుడు ఇస్తే వచ్చింది అధికారం. ఈశ్వరానుగ్రహం అది మరిచిపోయాడు. నేనే వర్షం కురిపించేవాడిని అంటున్నాడు. అనుకున్నాడు కృష్ణుడు బాలకృష్ణుడిగా ఉంటాడు, కానీ ఆయనకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. దిద్దాలి అన్ని చోట్ల, అన్నింటికి ఏదో మొదలంటా తీసేయకూడదు. దోషం దిద్దితే చాలు, అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు, అది దోషం. కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు. అనుకుంటే ఈ నందాదులను అడిగాడు, ఎందుకు యజ్ఞం ఎవరికి చేస్తున్నారు? వాళ్ళన్నారు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి దేను గణము బ్రతుకు. ఏమీ లేదురా అబ్బాయి, మేము యజ్ఞం చేస్తాం, యజ్ఞంలో హవిస్సిస్తాం, హవిస్సు ఇంద్రాయ స్వాహ అనిస్తాం. ఈ హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు ప్రీతి పొందుతాడు, వర్షం కురిపిస్తాడు. ఈ వర్షానికి భూమి మీద గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డి ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే వెన్న వస్తుంది, వెన్న వస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి వస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి వాన ప్రధానం. అందుకని వాన ఇచ్చే ఇంద్రుడికి యజ్ఞం, ఇంద్రుడు మనకి వర్షం కురిపిస్తాడు. ఇది మన ధర్మచక్రం, ఇది మన ఐశ్వర్య కారకం, అందుకు చేస్తున్నాం అన్నాడు. ఆయన ఏదో వ్యతిరేకించడం ఆయన ఉద్దేశ్యం కాదు, యజ్ఞయాగములు చెయ్యొద్దనడం ఆయన ఉద్దేశ్యం కాదు, ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకని ఆయన అన్నాడు, నేను సంక్షిప్తంగా చెప్పాలి అంటే, మనం చేసేటటువంటి కర్మకి ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు 3. ఎవరు ఉపయోగపడుతున్నారు? 1 పశువులు. ఈ పశువులన్నీ కూడా ఏ ప్రమాదములు లేకుండా, ఉత్పాతములు లేకుండా మనం ఇలా ప్రశాంతంగా బతుకుతున్నామంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు. అందుకని బ్రాహ్మణుడిని పోషించాలి.
ఆయన వేద విద్య చదువుకుని నేర్చుకుని లోకా సమస్త సుఖినోభవంతు అని అనుష్ఠానం చేస్తున్నాడు. అందుకని ఆయన్ని పోషించడం సమాజ కర్తవ్యం. అందుకని బ్రాహ్మణులకు మనం ఇవ్వచ్చు. 3, గోవర్ధనగిరి మీద ఈ ఆవులు దూడలు తిరిగి గడ్డి తింటున్నాయి. ఆ గోవర్ధనగిరి అన్నం పెడుతోంది వీటికి, అందువల్ల పశువులు మనకు పాలిస్తున్నాయి. గోవర్ధనగిరికి యజ్ఞం చేయవచ్చు. ఇంద్రుడికి చేస్తానంటారేంటి? కాబట్టి చేయకండి, గోవర్ధనగిరికి యాగం చేద్దాం అంటే ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని ఆయన ఉద్దేశం. వాళ్ళని చెప్పాను కదా, కృష్ణుడు ఏమంటే అదే వాళ్ళకి. వాళ్ళన్నారు అలాగే చేస్తాం. కానీ మాకు కల్పం తెలియదే. కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పము ఋషి ప్రోక్తం, ఈశ్వర ప్రోక్తం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేయకూడదు. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే. సత్యనారాయణ వ్రతానికి ముందో వెనకో 2 అక్షరాలు కలపడమో తీసేయడమో చేసి కొత్త కొత్త కథలు తెచ్చి కొత్త కొత్త వ్రతాలు చేయకూడదు. ఋషి ప్రోక్తం ఎలా అయితే అలా. ఋషులు ఇలా చెయ్యాలని చెప్పారు, అలాగే చెయ్యాలి. నీకు నోటికి బట్టి వచ్చేసిన 5 కథలే వినాలి. ఎందుకని అంటే, ఎందుకంటే అలా వినడం ఇంకో 6వ కథ వినకూడదా అండి? కొత్త కథ అంటే వినకూడదు. ఎందుకు వినకూడదు అంటారేమో, సత్యనారాయణ వ్రత కథలో ఒక సారాంశం ఉంది. ఇప్పుడు నేను ఆ కథలన్నీ మీకు ఎక్కడ చెప్పాను భాగవతంలో, కాబట్టి ఒక్క మాట చెప్పి వదిలేస్తాను. ప్రసాదం తీసుకోకపోతే పడవ మునిగిపోయింది. ప్రసాదం తీసుకోకుండా భర్త వచ్చారని సంతోషంగా వస్తే పడవలు ముంచేస్తే ఈశ్వరుడి కన్నా పెద్ద శాడిస్ట్ ఉంటాడండి. అదే దాని ఉద్దేశం. అది కాదు. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ప్రసాదమును తిరస్కరించరు. ఎందుకంటే అది నోట్లో వేసుకుంటే అదే బుద్ధిగా మారి సమస్యలకి ప్రచోదనాన్ని చెప్తుంది. ఈశ్వరుడు శంఖచక్రాలతో వచ్చి మీ అమ్మాయికి కావలసిన అల్లుడు మీ పక్కింట్లోనే ఉన్నాడు, గుర్తు రాలేదని చెప్పడం. అది తిన్నాక బుద్ధిలో ప్రచోదనం అవుతుంది. మన పక్కింట్లో పిల్లాడు ఉన్నాడు కదా, ఎందుకని ఊళ్ళకు ఉత్తరాలు రాస్తున్నాం మనమని. ఏమంటే బావగారు మీరు ఏమనుకోకపోతే మాట అడుగుతాను, మా అమ్మాయిని మీ కోడలు చేసుకుంటారండి. అంతా నేను అడిగితే బాగుండదని 4 నుంచి చూస్తున్నాడు, బావగారు ముహూర్తాలు పెట్టించండి అన్నాడు. అయిపోయిందంటే ప్రసాదానికి ఆ లక్షణం ఉంటుంది. అది సమస్యల్ని విరుస్తుంది బుద్ధి ప్రచోదనం చేసి. అందుకని ప్రసాదం అనుగ్రహము. అది తినకపోతే ఎలా లభిస్తుంది నీకు అదృష్టం? అది చెప్పడం కథ యొక్క సారాంశం. అందుకని ఎన్నాళ్ళు విన్నా అది వినాలి, ప్రసాదం యొక్క వైభవం తెలుసుకోవడానికి. మిగిలిన 5 కథలు కూడా అంతే. ఇప్పుడు నేను అవన్నీ చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు, మీకు అన్నీ తెలుసు. నేను ఏదో సంతోషానికి చెప్పడం అంతే. కాబట్టి మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానకురియు వానకురి చిగసవు వసుమతిపై పెరగు వసు గసము మేసి ధేను గణము బ్రతుకు. ఇంద్రుడికి చేస్తామంటే కాదు, గోవర్ధనగిరికి చేయమంటే కల్పం ఏమిటో మాకేం తెలుసు? గోవర్ధనగిరికి యజ్ఞం ఎలా చేయాలి చెప్పు అన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, ఏముంది, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపు డరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు వలయు ఫల బహురసాన్నములు వండింపుడు హోమంబు చేయుడు ధేను దక్షిణనిచ్చి మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అచలురై పూజ చేయుడు అచలమునకు అధమ చండాల సునక సంతతికి సగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు అన్నాడు. ఏముందయా, ఇంద్రయాగానికి ఏం చేస్తున్నారో అదే చేయండి. అప్పాలు వండించండి, పాయసం వండించండి, అన్నం వండించండి, రకరకాల కూరలు వండించండి, నెయ్యి సిద్ధం చేయండి, బ్రాహ్మణుల్ని పిలవండి, వాళ్ళ ఆశీర్వచనం పొందండి, చక్కగా వాళ్ళకి ధేనువుల్ని దక్షిణల్ని ఇవ్వండి, బహురసాన్నములు వాళ్ళకి పెట్టండి, ఆవులకి కావలసినంత మంచి పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టండి, కుక్కల్ని కూడా పిలిచి వాటికి కూడా కావలసినటువంటి మధుర పదార్థాలు పెట్టండి. ఆఖరికి వచ్చి అడగనటువంటి వాడు దీనుడై ఎక్కడో పడున్నవాడికి కూడా పట్టుకెళ్ళి అన్నం పెట్టండి, పెట్టి అందరినీ శాంతింప చెయ్యండి. ఆఖరణ ప్రదక్షిణం చేద్దాం. ఎవరికి? గోవర్ధనగిరికే చేద్దాం. వినుడీశైలము కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు చిత్తంబులో అనుకంపాతి చయంబు చేస మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించే గిరికిన్ మందారుడై. రండి మనం ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. ప్రదక్షిణము అనేటటువంటి మాట చాలా చాలా గొప్పది. ఏది పవిత్రమైన వస్తువో దానికి అప్రదక్షిణంగా రాకూడదు, వచ్చి కూర్చోకూడదు. ఏదో మీరు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నారనుకోండి, నేను కూర్చునే కుర్చీ కదా తటాలను వచ్చి ఇలా కూర్చోకూడదు, ఇలా తిరిగి వచ్చి కూర్చోవాలి.